నమస్తే. వెల్కమ్ టు అవుట్సోర్స్ వాయిస్. వచ్చి రాని జీతంతో ఎట్లా బతకాలి? రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఒక ఉద్యోగి ఆవేదన. వీడియోని చివరి వరకు చూడండి. ముందు ఈ ఎలక్షన్ తర్వాత ఏ మాయాజాలమైందో ఏమో కానీ మళ్ళీ ఒక జియో తీసేసిండు. కంటిన్యూ రిన్యువల్ అని చెప్పేసి ఒక జియో వచ్చింది, ఐఎంఎస్ పోర్టల్. ఈ ఐఎంఎస్ పోర్టల్ ఎందుకు పెడుతుండో అర్థమైతలేదు. ఐఎంఎస్ పోర్టల్ రిన్యువల్ ఎందుకో కూడా క్లారిటీగా లేదు. మన ఒకసారి నిన్న మన ఈ రేషన్ కార్డు కోసం పోతే కూడా అవుట్సోర్సింగ్లో డ్యూటీ ఉంది కదా, నీకు రేషన్ కార్డు ఎందుకు అని చెప్పేసి 6 నెలలకు ఒకసారి జీతం ఇచ్చేదాన్ని రేషన్ కార్డు ఎందుకు అని చెప్పేసి చెప్తాడు. మాకు నెలకు జీతం అదే ఐఎంఎస్ పోర్టల్ నుండి రెగ్యులర్గా శాలరీస్ ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయి, పర్మనెంట్ ఎంప్లాయీ లాగా మాకు కూడా అప్పుడు నువ్వు అన్ని పథకాలు కట్ చేయి. కానీ ఇప్పుడే మీకు అవుట్సోర్సింగ్ వాళ్ళకు పథకాలు కట్ చేస్తున్నట్టు కూడా చాలా దగ్గర కూడా రేషన్ కార్డులు కూడా ఇస్తలేరు మా వాళ్ళకు 6 నెలలకు ఒకసారి జీతం ఇచ్చుకుంటూ. అందుకోసం అని చెప్పేసి ఇది ఎంటరీ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా కార్పొరేషన్ నుంచి జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడే మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ సజావతంగా వాళ్ళు 1వ తారీఖు జీతాలు తీసుకుంటారు, 1వ తారీఖే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కూడా చెల్లిస్తారు. ఇంకోటి కొన్ని డిపార్ట్మెంట్లో మా యాక్టివిటీ అనుకుంటా, పేషెంట్ కేర్ అనుకుంటా, బెడ్ కేర్ అనుకుంటా ఆ పేర్లతోటి పెట్టి వాళ్ళకు కనీసం ఐఎంఎస్ దాంట్లో పోర్టల్ దాంట్లో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయకుండా 6 నెలలకు 7 నెలలకు కూడా జీతాలు ఇస్తలేరు వాళ్ళకు. అదే థర్డ్ పార్టీ అని చెప్పేసి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కూడా చెల్లించలేరు. ఉంటే ఉండు లేకుంటే వెళ్ళిపోవన్నట్టు చెప్తారు. అందుకోసం అని చెప్పేసి కనీసం ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. కొన్ని దగ్గర అయితే దుర్మార పరిస్థితి, సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకు 10,000 రూపాయలు శాలరీ ఇస్తారు అని చెప్పేసి వాళ్ళకు కనీస వేతనం కూడా జియో నెంబర్ 21 ప్రకారము వాళ్ళ కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ ఈ కార్యాచరణ రేపటి నుండి 28వ తారీఖు నుండి మా కార్యాచరణ జేఏసీ తరఫున ప్రకటించడానికి అందరం హాజరవుతామని చెప్పేసి కోరుతున్నాము. ఇంతటితో సభ.